రెడీగా ఉండండిరా. ఆడవాళ్ళకి మధ్యలో పెడితేనే ఇష్టం. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మ ఊళ్ళో ఒకడు, నాన్న ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. కొంచెం సైడ్కి వెళ్ళినా ఒప్పుకోరు. ఏంటది? జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. దాన్ని చుట్టూ కొందరికి ఎర్రగా ఉంటది, నల్లగా ఉంటది, తెల్లగా ఉంటది. ఏమిటండి మీరు మాట్లాడేది? అవి మెత్తగా ఉంటాయి, ఓపెన్ చేస్తేనే పెట్టగలం. ఏంటది? మీ బాడీలో పార్ట్ అది. అసలు ఏం థింక్ చేస్తున్నారు మీరు? ఎప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఒప్పుకుంటే దడ 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 దడ. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. అంటే ఎస్. తప్పమ్మా, తప్పు. ఆవేశపడి నీ భర్తను అనుమానించు. అతను చాలా గొప్పవాడు. ఎందులో పక్కింటోడి పెళ్ళాన్ని లేపుకెళ్తాడోనా? Emotional damage. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఫ్రెండ్స్ అని ఎందుకన్నానంటే మీరు ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు, మీరు ఫ్రీగా ఉండడానికి. ఓకేనే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంటిని మెయింటైన్ చేస్తారు ఆడవాళ్ళు, ఆంటీని మెయింటైన్ చేస్తారు మగవాళ్ళు. మీరు ఎలా చెయ్యరు గానీ మాకెన్నో మెయింటైన్ చేయాలని ఉంటుంది. తిరిగి కొట్టలేమనే కదరా మీకు ఇంత ధైర్యం? గుండెల మీద ఒక్కసారి కొట్టాక మాకంటే ఎవరు గట్టిగా కొట్టలేరు. మేము కొట్టాక మీరు ఎక్కడన్నా కొట్టుకోండి, మా పెద్ద ప్రాబ్లం లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.